నమస్కారం అందరికీ అండ్ హ్యాపీ మార్నింగ్. నా పేరు మంజునాథ్. నా గురించి నా గురించి మన అందరికీ, మన స్నేహితులందరికీ పరిచయం ఉంది. నైస్ టు టాక్ టు యూ టుడే. అండ్ ఇప్పుడు చాలా రోజుల నుంచి చాలా స్నేహితులు మంజు సార్ ఎందుకు ఇంకా లైవ్ రాలే అనే విషయాల్ని చర్చ చేస్తూ ఉంటారు. కొన్ని కారణం వల్ల, కొన్ని విచారం వల్ల, విషయం వల్ల నేను రాలేకపోయాను కొన్ని బిజీ షెడ్యూల్లో. అండ్ ఇప్పుడు మీ మందరికి లైవ్గా వస్తున్నందుకు చాలా గొప్పగా ఉంది. అండ్ మొదటి మాట, లాస్ట్ టైం ఒక ఫేస్బుక్ మన జూమ్ మీటింగ్లో అంతా మీతో చర్చ చేస్తూ ఉంటుంది. నా కెరియర్లో యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా ఫస్ట్ కంపెనీ మొదికేర్, లాస్ట్ కంపెనీ వెస్టీజ్. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అని చెప్పాను. దానికి క్లియారిటీని ఇస్తున్నాను. ఎస్, ఆఫ్ కోర్స్, యాజ్ గా నా కెరియర్ స్టార్ట్ అయింది నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా మొదికేర్లా. అండ్ ఫస్ట్ కంపెనీ, లాస్ట్ కంపెనీ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా వెస్టీజ్. అండ్ ఇప్పుడు మనం యాజ్ ఎ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వెన్ఫెనైట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ గా మన కెరియర్ స్టార్ట్ అవుతుంది. ఒకే మాటలో చెప్పాలి అంటే రెంట్ హౌస్ నుంచి లీజ్ హౌస్కి వచ్చాము. లీజ్ హౌస్ నుంచి ఇప్పుడు ఓన్ హౌస్కి వస్తున్నాము. నేను ఒక్కడే కాదు, మన ఎంటైర్ టీమ్. ఇది మా కంపెనీ కాదు, మన కంపెనీ అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాను. స్నేహితులారా, మీరందరిలోనూ ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది. ఎందుకు 42 లక్షల ఇన్కమ్ వదులుకొని వీళ్ళు ఎందుకు ఇలా డిసిషన్ తీసుకుంటున్నారు? మేమేమైనా సెల్ఫ్గా ఆలోచిస్తే మేమున్న ప్లేస్ సేఫెస్ట్ ప్లేస్. ఎందుకంటే మీకే తెలుసు, ఇంకొక 3 నెలల తర్వాత 42 నుండి 50 అవుతుంది. 50 లక్షలు సంపాదిస్తూ నెలకి 10 లక్షలు దర్జాగా ఎంజాయ్ చేస్తూ రోజుకి ఒక స్టార్ హోటల్లో ఒక కోర్ లీడర్షిప్ తో 4-5 మందితో కోర్ లీడర్షిప్ తో ఒక స్టార్ హోటల్లో భోజనం చేస్తూ లైఫ్ ని లీడ్ చేస్తూ వెళ్తే అబ్బా అంటే నెలకు ఒక 6-7 లక్షలు ఖర్చు అవ్వచ్చా? అలాగే 2-3 లక్షలు ఇంటికి ఖర్చుకి చేస్తే ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ. ఇలాగే ఒక నెలకి 10 లక్షలు లగ్జరీగా ఖర్చు చేస్తూ ఇంకొక 40 లక్షలని సేవ్ చేస్తే ఒక నెలకి 40 లక్షలు అంటే ఒక ఏడాదికి 4,80,00,000. ఇదే ఏరియాలో బెంగళూరు, విజయనగర్ సరౌండింగ్ లోనే, చంద్రలేవట్ సరౌండింగ్ లోనే ఒక కాంప్లెక్స్ 10 కోట్లు, 8-9-10 కోట్లది కాంప్లెక్స్ ని కొంటే ఒక 10 లక్షల బాడిగలు, 8-9-10 లక్షల బాడిగలు వచ్చేలాగా కాంప్లెక్స్ 8 నుంచి 10 కోట్లు రేట్ వస్తుంది. ఇలాగే ఏడాదికి ఒక కాంప్లెక్స్ ని పర్చేస్ చేస్తూ 5 కోట్లు నేను డౌన్ పేమెంట్ చేస్తాను, ఇంకొక 5 కోట్లు లోన్ ఇవ్వండి అని ఫోన్ లో మాట్లాడితే నేను బ్యాంకుకి పోవడం కాదు, వెళ్తారు. అలాంటి స్టేటస్ లో ఉన్నాను. ఒక ఏడాదికి ఒక కాంప్లెక్స్ పర్చేస్ చేస్తే ఇంకొక 5 ఏళ్ళకి 5 కాంప్లెక్స్లు అయితే లెక్కేసుకోండి. 5 ఏళ్ళకి 5 కాంప్లెక్స్లు అంటే 50 లక్షలు బాడుగు వచ్చేలాగా. ఇప్పుడు ఏదైతే ఒక కాంప్లెక్స్ 10 కోట్లు పర్చేస్ చేస్తే ఇంకొక 5 ఏళ్ళ తర్వాత అది 20 కోట్లు బాడుతుంది, 20 కోట్లు వెళ్ళిపోతుంది. అంత వాల్యూ రైజ్ ఉంటుంది. నా అసెట్ ని ఆఫ్టర్ 10 years యోచన చేస్తే ఒక 100 కోట్లు ప్రాపర్టీ, 50-60 లక్షలు రెంట్. చెక్ నెట్వర్క్ ఆ చోటికి చాలా తక్కువ ఉంటే నెట్వర్క్ లో నేనున్న స్థాయిలో ఉన్న ప్లేస్ లో ఉంటే ఈజీగా ఒక 1 కోటి 2 కోట్లు ఇన్కమ్ ఉంటా ఉండే. అలాంటి ప్లేస్ ని వదులుకొని ఒకే ఒక విషయం గురించి ఒక నిర్ణయం తీసుకుంటున్నానంటే మీరు లెక్కేసుకోండి, ఇది స్వంతంగా పర్సనల్ గా డబ్బు చేయాలి అనే ఇంటెన్షన్నా లేదా దానికి నా మించిందా? చూడండి, డబ్బు మీద ఆశ ఉంటాయి, అయితే ఒక లెవెల్ వచ్చినాక డబ్బు మీద ఆశ పోయిస్తారు. ఎందుకో తెలుసా? చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అందరూ చెప్తారు, దాన్ని గమనించండి. బిగినింగ్ లో నాకు అలాగే, బిగినింగ్ లో 1 లక్ష వస్తే చాలు అనుకున్నాము. 1 లక్ష వచ్చేటప్పుడు చాలా ఖుషి అయింది. 2 లక్షలు వచ్చినాక ఖుషి అయింది. 5 లక్షలు వచ్చినాక ఖుషిగా ఉంటుంది. 10 లక్షలు వచ్చినాక ఖుషిగా ఉంటుంది. ఎప్పుడైతే 10, 15, 20 ఇలా పోయినో అప్పుడు మేము డబ్బు కోసం పని చేయలే, ప్యాషన్ కోసం పని చేసాము. ఆ ప్యాషన్ అంటే ఏంటి అంటే మనం ఒకరికి మాటిస్తాము, నాతో పాటు రా, నిన్ను సక్సెస్ దావలో తీసుకుని వెళ్తాను అని నమ్మకం ఇస్తాము. ఆ నమ్మకాన్ని నమ్మి మనతో పాటు వచ్చిన వాళ్ళు
నాకు థ్యాంక్ యూ సార్, నాకు 1 లక్ష వచ్చాయి, నాకు 2 లక్షలు వచ్చాయని చెప్తారు కదా, అది ఆ మాట విని ఎస్ మనం ఇంకా ఎక్కువ మందికి సక్సెస్ని తీసియాలి, సక్సెస్ దావలో తీసుకొని వెళ్ళాలి అనే ఒక ప్యాషన్తో ఈ బిజినెస్ని ట్రై చేశాము. డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంతోమంది నెట్వర్కర్ని ఎంతోమందిని బయట చూస్తారు. 1 లక్ష సంపాదిస్తే ఆరాంగా ఉండిపోతారు, ఇంకేమీ వద్దు అనుకుంటారు. 2 లక్షలు 10 లక్షలు వచ్చేస్తే వాళ్ళని పట్టున కాదు. అయితే మేము అలా లేదు. 42 లక్షలు వస్తే కానీ 35 లక్షలు రాని, 30 లక్షలు రాని, 25 లక్షలు రాని, నెలకి 15 రోజులు, 20 రోజులు, 24 రోజులు ట్రావెల్ చేస్తూ మన టీం మన బిజినెస్ మన టీం అనే ఒక ప్యాషన్తో వెళ్ళాము. ఎందుకంటే అలా పెరిగేశాం సార్, అలా పెరిగేశాం. మనంతా స్నేహితులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను థ్యాంక్స్ చెప్తాను. దానికి నా ముందు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి నన్ను ఇంట్రడ్యూస్ చేపించిన వ్యక్తికి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో బిగినింగ్లో ఇన్స్పిరేషన్గా ఉన్న అన్ని లీడర్స్కు, అంతేకాకుండా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో పల్సర్ నుంచి జాగ్వార్ వరకు తెచ్చిన వెస్టీజ్ నిర్మాత మిస్టర్ గౌతమ్ బాలి గారికి, కన్వర్ సింగ్ గారికి అండ్ దీపక్ సార్కి నేను వందనాలని తెలిపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు క్రియేట్ చేసిన ఒక ప్లాట్ఫామ్ మేము ఇంతంతా ఎదిగేందుకు కారణమైంది. అంతంతా ఇప్పుడు ఏదైతే మేము మా టీం లీడర్షిప్ గ్రో అయినామో, థ్యాంక్ యూ సో మచ్. అంతేకాకుండా ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ కర్ణాటక ఈ అన్ని స్టాఫ్కి, వెస్టీజ్ మేనేజ్మెంట్కి, వెస్టీజ్ స్టాఫ్కి నేను అందరికీ నా మూల్యంగా మీకు వందనాలని తెలిపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇన్ని రోజులు మీకు సపోర్ట్ చేశారు, ఇన్ని రోజులు మాకు కోఆర్డినేట్ చేశారు, దానికి నేను మీకు థ్యాంక్స్ చెప్తాను. అంతేకాకుండా ఇంకా కొంతమంది ఎందుకు మీరు వెస్టీజ్ వదిలేరు అయితే ఒక మాట ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో ఇంపార్టెంట్ కాదు, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇంపార్టెంట్ అనేసి, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇంపార్టెంట్ అని ఒక మాట ఉంది. ఎస్, అఫ్ కోర్స్ ఏదో ఒక ఇన్సిడెంట్ ఒక వ్యక్తి లైఫ్ని మారుస్తుంది. అలాగే కొన్ని టీంలో ఉన్న డైరెక్టర్స్, సిల్వర్ డైరెక్టర్స్, గోల్డ్ డైరెక్టర్స్ చాలా ఒక క్వశ్చన్లు వేస్తుంటే మన లీడర్స్ అందరూ ఒక క్వశ్చన్ అడుగుతా ఉంటారు, సార్ టీం వస్తూ ఉంది, టీం పోతా ఉంది, టీం వస్తూ ఉంది, టీం పోతా ఉంది అనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎస్ అలా సిచ్యుయేషన్స్లో ఫేస్ చేస్తున్నాము, దీనికి ఏంటి సరైన సొల్యూషన్స్ అని ఎతికేటప్పుడు ఆ సొల్యూషన్ గురించి మాట్లాడినప్పుడు నేను మనం ఎడ్యుకేషన్ ద్వారా మన టీంని స్ట్రాంగ్ చేద్దాం అని బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం క్రియేట్ చేశాం. ఆ సిస్టమ్ని ఒప్పుకున్న అందరూ మన స్నేహితులకి వందనాలు తెలిపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన టీం ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా పవర్ఫుల్గా ఎదుగుతుంది అని చెప్పుకోవడానికి గొప్పగా ఉంది. ఎస్, దీంతో పాటు జీవితాంతం మరేని మాణిక్యులు లైఫ్ లాంగ్ నా జీవితంలో మరచిపోని కొన్ని విషయాల్ని నేను గుర్తించుకుంటాను. ఆ విషయం ఏంటంటే మా ఆలోచనల్ని అర్థం చేసుకొని మాతో పాటు నిలిచిన ఒక్కొక్క లీడర్కి నేను హ్యాట్స్ ఆఫ్ తెలిపిస్తున్నాను. ఎందుకంటే మేము ఏదైతే మా సొంతంగా యోచన చేయక మన టీం అనే ఒక ఆలోచనతో వెన్ఫినిత్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ని స్టార్ట్ చేశాము. ఇంకా అఫీషియల్గా స్టార్ట్ చేయబోతున్నాము. ఆ కంపెనీకి చాలా లీడర్షిప్ ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటక అండ్ లిటిల్ బిట్ మహారాష్ట్ర, లిటిల్ బిట్ తమిళనాడు ఇన్ని లీడర్షిప్ సాత్ ఇచ్చారు. మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తాను. అయితే మీరు సాత్ ఇవ్వగానే మా రెస్పాన్సిబిలిటీని మీరు చాలా పరిచారు. ఆ రెస్పాన్సిబిలిటీ మాకు అది చాలా అయింది. ఆ రెస్పాన్సిబిలిటీని మేము ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుని వెళ్తాము. ఇంకా చాలా మందికి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే, మీరు లీడర్లుగా ఓకే, అయితే కంపెనీని నడిసే ఒక క్వాలిటీస్ కంపెనీని నడపగలరా అనే ఒక క్వశ్చన్ ఉంది చాలా మందికి. ఇంకా చాలా మంది స్నేహితులు, మిత్రులు చూస్తున్నారు, వీళ్ళు నడపగలరా అనేసి. మీకు దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇదే ప్రపంచం మొత్తం కరోనా వల్ల లాక్డౌన్ అయితే ఆ కరోనాల ప్లానింగ్ అవుతాయి. ఆ కరోనా లాక్డౌన్ సిచ్యుయేషన్స్ లో మన ప్లానింగ్ అవుతుంది. ఆ లాక్డౌన్ సిచ్యుయేషన్ లో మన ప్రోడక్ట్ తయారైతుంది. ఆ లాక్డౌన్ సిచ్యుయేషన్స్ లో
మన సిస్టమ్ A to Z రెడీ అవుతుంది అంటే ఇది కదా మన మేనేజ్మెంట్ ఒక టాక్టిక్స్, ఇది కదా మన మేనేజ్మెంట్ ఒక కెపాసిటీ అని చెప్పుకోవడానికి. లాక్డౌన్ లో ప్రోడక్ట్ తయారు చేసాము, లాక్డౌన్ లో ప్లాన్ తయారు చేసాము, లాక్డౌన్ లో ప్రోడక్ట్ సాఫ్ట్వేర్ రెడీ చేసాము, లాక్డౌన్ లో కంపెనీని రిజిస్ట్రేషన్ అయింది, లాక్డౌన్ లో మేము అన్ని ప్రాసెస్ ని చేసామంటే ఇది కదా మన మేనేజ్మెంట్. డియర్ లీడర్స్, హీరో అవ్వచ్చు బట్ డైరెక్టర్. అయితే మీకు తెలుసో తెలీదో నేను ఒక క్లారిటీ ఇస్తాను, కన్ఫ్యూజ్ చేసుకోకండి మిత్రులారా. కర్ణాటకలో ఒక డైరెక్టర్, ఒక హీరో ఉన్నాడు, వాడే డైరెక్టర్ ఉంటాడు, వాడే హీరోను ఉంటాడు, వాడే లిరిక్స్ కూడా రాస్తాడు. అలాంటి డైరెక్టర్స్ మనకున్నారు. అయితే మీకు ఒక విషయం తెలుసుకోండి, యాక్టింగ్ బాగా చేసే క్వాలిటీ ఉంటే రాజమౌళి లాగా డైరెక్టర్స్ వచ్చేస్తారు మన దగ్గరికి. అలాగే మనం లీడర్షిప్ లాగా మనం ముందుకెళ్తే ఆటోమేటిక్ గా వేరే వేరే మేనేజ్మెంట్ పనులు చేసుకోవడానికి చాలా మంది వస్తారు. ఎందుకంటే కొంతమంది శాలరీ వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తుంది, శాలరీ వాళ్ళ లైఫ్ ని రన్ చేస్తుంది. ఇక్కడను మీరు గమనించేది ఉంది. అదే యాజ్ ఎ మార్కెటింగ్ లో చాలా ముఖ్యమైన విచారాలని మీరు చూస్తే, ప్రోడక్ట్ ని తయారిచ్చేది చాలా కష్టం కాదు, ప్రోడక్ట్ ని సేల్ చేసేది చాలా కష్టమైన విచారం అని సేల్స్ లో ఫీల్డ్ లో ఉండేవాళ్ళు చెప్తారు. అయితే అంటే ఎక్స్పర్ట్స్ చెప్తారు. మీన్స్ చాలా 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 మ్యానుఫ్యాక్చర్ యూనిట్ని తిరిగా తెలిసే, మ్యానుఫ్యాక్చర్ చేయడం ఈజీ, దాన్ని సేల్ చేయడం టఫ్. అయితే ఇప్పుడు మనం సేల్ చేసే దాంట్లో, ప్రోడక్ట్ ని సేల్ చేసే దాంట్లో ఎక్స్పర్ట్ ఉన్నాము. మ్యానుఫ్యాక్చర్ నో ప్రాబ్లం. మన ప్రోడక్ట్ క్వాలిటీని చెప్పే దానికి ముందు మన ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఒక అవుటర్ ప్యాకింగ్, మన ప్యాకింగ్ ని చూస్తేనే మా మేనేజ్మెంట్ గురించి మీకు చాలా గొప్పగా తెలుస్తాయి. మిత్రమా, ఇప్పుడు నేను మిత్రులారా నేను చెప్పేది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మహేష్ మన అందరూ లీడర్షిప్ ప్లాన్ చేశాము ఈ కంపెనీని ఫామ్ చేయడానికి. అండ్ ఒక స్నేహితుడు మనతో లేదు, అయితే నాకు నమ్మకం ఉంది, పర్వాలేదు కమింగ్ డేస్ లో నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మన సిస్టమ్ ఆ రేంజ్ కి పవర్ఫుల్ అవుతుంది. అయితే నో ప్రాబ్లం, మనతో పాటు వరాల్ రెడ్డి సార్ ఉండ్రి, అయితే ఇప్పుడు లేదు, అది బేజార్ అవుతుంది, నాట్ ఏ ఇష్యూ. బట్ అయితే నాకు నమ్మకం ఉంది, ఎలా అంటే మా గురించి చాలా బాగా తెలుసు, రెడ్డి గారికి చాలా బాగా తెలుసు. బట్ మనం అడుగు పెట్టామంటే మన యాంగిల్ వేరే రకం అని వాళ్ళకి తెలుసు. అయితే ఇక్కడ ఒక మాటని నేను మీతో గొప్పగా చెప్పుకోవడానికి ఇష్టపడతాను. 53 ప్రోడక్ట్ తో మనం వస్తున్నాము. అండ్ కమింగ్ డేస్ లో ఏ లెవెల్ కి ఎదుగుతామో అనే దానికి, మన టీం ఎదుగుతుంది అనే దానికి ఇక్కడ మీరు చూడొచ్చు. మంజు సార్ ఏదో స్కీమ్ చేస్తున్నారంట, మంజు సార్ ఏదో స్కీమ్ చేస్తున్నారంట, మంజు సార్ ఏదో స్కీమ్ చేస్తున్నారంట అని మీరు చెప్తారు. అయితే కొంతమంది కామెంట్లు ఇస్తున్నారు. అయితే ఎవ్రీ స్టేజెస్ లో ప్లసెస్ ఉంటాయి, మైనస్లు ఉంటాయి. మనం మైనస్ ని పట్టించుకోము, ప్లస్ ని మనం చూస్తుంటాము. అయితే 100% ప్రపంచం మొత్తం టాప్ 100 గ్లోబల్ కంపెనీస్ లో ఓన్లీ టాప్ 20 కంపెనీస్ గురించి మనం డిస్కస్ చేసేదైతే, ఆ టాప్ 20 కంపెనీస్ లో 10 కంపెనీస్ గురించి నేను చూసేదైతే 4వ ర్యాంక్, టాప్ 100 గ్లోబల్ కంపెనీస్ లో 4వ ర్యాంక్, 5వ ర్యాంక్, 6వ ర్యాంక్, 7వ ర్యాంక్, 9వ ర్యాంక్, 13వ ర్యాంక్, 14వ ర్యాంక్, అండ్ 16th ర్యాంక్, 18th ర్యాంక్, 20th ర్యాంక్. టాప్ 100 కంపెనీస్ లో టాప్ 20 కంపెనీస్ లిస్ట్ ని తీసుకుంటే దాంట్లో సరాసరి 10 కంపెనీస్ 2 lakhs ప్లాన్ ని రన్ చేస్తుంది. ఎందుకు నేను ఈ ప్లాన్ ని స్టడీ చేశాను అంటే, ఎందుకు ఈ ప్లాన్ ని మనం ఇంప్లిమెంటేషన్ చేశాను అంటే, దానికి కారణం ఇంతే. మన టీంలో చాలా మంది డైరెక్టర్స్, సిల్వర్ డైరెక్టర్స్, గోల్డ్ డైరెక్టర్స్, స్టార్ డైరెక్టర్స్ పాతలో మంత్ ఎండ్ లో పోయి 6,000, 7,000, 10,000, 15,000, 20,000 వాళ్ళ పాకెట్ తో డబ్బు వేసి ప్రోడక్ట్ ని కొనుక్కుంటుండ్రి. దాన్ని చూసినప్పుడు, దీన్ని నేను అబ్జర్వ్ చేసే స్టార్ట్ చేసింది లాస్ట్ 6-7 months నుంచి అబ్జర్వ్ చేస్తాను. ఎందుకు మీరు ఇలా వేస్తున్నారు అంటే, సార్ సైడ్ వాల్యూమ్ మెయింటైన్ కాలేక నేను డబ్బు వేశాను సార్ అని చెప్తా ఉంటారు. చెప్పినప్పుడు లేదు, దీనికి ఒక సరైన మార్గం వెతకాలి అని కంప్లీట్ సెర్చ్ చేసినప్పుడు 2 lakh ప్లాన్ని వరల్డ్ వైడ్ స్టడీ చేస్తూ, ఇండియాలో నార్త్లో అన్ని స్టడీ చేసి ఒక ప్లాన్ని తెచ్చాము. ఆ ప్లాన్ని తెచ్చినప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ చేశారు. అఫ్ కోర్స్
ఈ ప్లాన్ గురించి మహేష్ జగల గారు కానీ అండ్ ఇంకొకరు మెయిన్ లీడర్ ఆంధ్రాలో, సార్ ఏ కారణం గురించి 2 లెగ్ వద్దు అన్నారు. అయితే వాళ్ళకి ఈ ప్లాన్ గురించి చెప్పి దీన్ని అర్థం చేయండి, దీన్ని స్టడీ చేయండి అని చెప్తే స్టడీ చేసి చేస్తూ అగైన్ ఈ ప్లాన్ గురించి అర్థమైంది. ఇప్పుడు మన సక్సెస్ మన ప్లాన్. ఇంకా చాలా మంది చెప్తున్నారు ఇంకా కంపెనీ కడుపులో ఉంది, ఇంకా బయటకు బిడ్డ కడుపులో ఉంది, బయటకే రాలేదు, మీరు ఇంతంతా చెప్తున్నారు కదా. కడుపులో ఉన్నప్పుడే ఇంత సౌండ్ చేస్తుంది అంటే ఇంకా బయట వచ్చినాక ఇంకెంత సౌండ్ చేయరు దాన్ని అని చెప్పుకోవడానికి గొప్పగా ఉంది. డియర్ లీడర్స్, ఇవాళ గ్రేట్ న్యూస్. మన విన్ఫినిట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బై జూన్ ఫస్ట్ వీక్ లాంచ్ అవుతా ఉంది. అయితే ఆ లాంచ్ అవ్వగా ముందే రెండు కంపెనీస్ మన కంపెనీకి మర్జ్ అవుతా ఉంది. ఇది ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను. అంతేకాకుండా ఇండియాలో ఉన్న ఫస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఇన్ ఇండియా, ఆ కంపెనీ ఇప్పుడు సాధారణంగా యావరేజ్గా చూసినప్పుడు ఆ సక్సెస్ ట్రాక్ని నేను తెలుసుకున్నప్పుడు మొదటో ఏడాది 5 కోట్లు టర్న్ ఓవర్ చేస్తే మన కంపెనీ ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటాను, గొప్పగా చెప్పుకుంటాను. ఇప్పుడు మొదటో ఏడాది మొదటో నెల మనం 15 కోట్ల నుంచి 20 కోట్ల దాకా టచ్ చేస్తున్నాము మన సేల్ అని. వీఆర్ టెలింగ్ వెరీ ప్రౌడ్లీ బికాస్ 15 to 20 CR ఇన్ అవర్ ఫస్ట్ మంత్ టర్న్ ఓవర్ అని చెప్పుకోవడానికి గొప్పగా ఉంది. బై డిసెంబర్ 2020లో మనం మన టర్న్ ఓవర్ ఈ వేగం చూస్తుంటే ఈజీలీ పర్ మంత్ 40 to 50 crore టర్న్ ఓవర్ ని మనం తీసుకురాగలుగుతున్నాం. అలాంటి ప్లానింగ్ వెళ్తున్నాము. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ స్టార్ట్ అయిన 3వ నెల నుంచి 6వ నెలల లోపలనే ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ని స్టార్ట్ చేస్తున్న మొదట కంపెనీ అనే ఒక హిస్టరీని మనం క్రియేట్ చేయబోతున్నాము. దాదాపు 40,000 స్క్వేర్ ఫీట్ లో 40,000 స్క్వేర్ ఫీట్ లో ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ని మనం లాంచ్ చేస్తున్నాము. మనం మన ప్రోడక్ట్ ని తయారు చేయడానికి ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ని మనం తీసుకొని వస్తున్నాము. అది ఒక హిస్టరీని క్రియేట్ చేస్తున్నాము. ఫస్ట్ మంత్ సేల్ ఒక హిస్టరీ అయితే అండ్ ఇట్ ద గ్రేట్ థింగ్ వెరీ సూన్ వీఆర్ స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఆల్సో అని చెప్పుకోవడానికి మరొక గొప్ప విషయం. అయితే ఇంకొక గొప్పగా ఉన్న విచారం, మొదటో నెల మన టీంలో ఎవరైతే మన లీడర్షిప్ మన బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నారో ఆ లీడర్స్ ఒక ఇన్కమ్ ని తలుచుకుంటే చాలా గొప్పగా ఉంది. మొదటో నెల 50 మంది, ఫస్ట్ మంత్ 50 మంది దగ్గర 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, మొదటో నెల 20 లక్షలకి పైన చెక్ తీసుకునే వాళ్ళని మీరు చూడబోతున్నారు. అలాంటి ప్లాన్ అండ్ ప్లాన్ గురించి మీకు ఇప్పుడు తెలుస్తా ఉంది. ప్రోడక్ట్ గురించి మీరు ప్యాకింగ్ చూడగానే చాలా మంది ఎక్సలెంట్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇంకా దాన్ని వాడితే మీరు చెప్తారు, అది దాన్ని మేము చెప్పాము, మీరు చెప్పాలి. మేము ఆల్రెడీ కొన్ని ప్రొడక్ట్స్ ని టేస్ట్ చూస్తున్నాము. వెరీ సూన్ ఆ ప్రొడక్ట్ మీ దగ్గరకు వస్తుంది. 100% హిస్టరీని మనం క్రియేట్ చేయబోతున్నాం. వెనక డిస్ట్రిబ్యూటర్స్ గా క్రియేట్ చేశాం. ఇప్పుడు యాజ్ ఏ మేనేజ్మెంట్ గా మనం హిస్టరీని క్రియేట్ చేయబోతున్నాం. మా ఈ హిస్టరీ క్రియేట్ చేసేందుకు సాత్ ఇస్తున్న అందరూ డిస్ట్రిబ్యూటర్స్ కి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే వన్స్ ఇంపార్టెంట్ ಕನ್ನಡಂలో ఒక మాట ఉంది, ಬದಲಾಗದಿದ್ದರೆ ಬದಲಾವಣೆ ಎಂಬ ಗಾಳಿಯೇ ನಿಮ್ಮನ್ನು ಬದಲಾಗಿಸುತ್ತದನೆಸಿ. అంటే నువ్వు చేంజ్ అవ్వు లేదా నువ్వు చేంజ్ అవ్వకపోతే ఆ చేంజెస్ నిన్ను మార్చేస్తుంది. ఇప్పుడు ఏమీ లేదు, కర్ణాటకలో ఒక లీడర్ యాజ్ అ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ మన పాత ప్లేస్ లో అతను రాలే, మన టీంకి రాలే. అయితే మన ప్లాను మన స్పీడు అన్నీ చూసి కొనాకి అతనే వచ్చేసి అతని డౌన్ లైన్ అంతా ఈ ప్లాన్ విని, సార్ మీరు వస్తారా లేదా నేను పోతా అని రెడీ అయిపోయాడు. అట్టని ఇప్పుడు ఆ లీడర్ సమేతం వచ్చాడు. అతనికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. జస్ట్ 1 month బ్యాక్ మన గురించి బ్యాడ్గా ఇలా అని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ పర్సన్ మన ఇంటి వాడు మనవాడు మనతో వచ్చాడు. దాన్ని గొప్పగా చెప్పుకుంటాను. ఎందుకంటే ఒక లీడర్ చేతిలో 1000 మందిలో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లైఫ్ ఉంటుంది.
వాళ్ళు ఆ లైఫ్ని ఏదైతే నమ్మకం పెట్టి వస్తారో వాళ్ళ లైఫ్ని ముందుకి తీసుకొని వెళ్ళచ్చు. అలాంటి నమ్మకాన్ని లీడర్షిప్ పెట్టింటారు. మన ఆంధ్ర అండ్ తెలంగాణ మిత్రులకి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, కన్ఫ్యూజ్ చేసుకోకండి. కన్ఫ్యూజ్ చేసుకుంటే ముందు ఒక మనకి కొన్ని విషయాలు బేజారవుతుంది. నాకు ఒక రిక్వెస్ట్, మన ఆంధ్రుల స్నేహితులకి, యాజ్ ఎ లీడర్గా మమ్మల్ని నమ్మారు, మా నమ్మకాన్ని మేము ప్రూవ్ చేశాము. యాజ్ ఏ మేనేజ్మెంట్గా మీ వాడిగా ఒక ఛాన్స్ ఇవ్వండి. 100% ఆ ఛాన్స్ని మేము ప్రూవ్ చేస్తాం, మేము పెట్టుకుంటున్నాం. అయితే డెఫినెట్లీ కమింగ్ డేస్లో ఒక హిస్టరీని క్రియేట్ చేస్తున్నాము అనే దాన్ని ఇప్పుడు ఆల్రెడీ ప్రూవ్ చేస్తున్నాం. సచ్ ఎ గ్రేట్ థింగ్. మేనేజ్మెంట్ వైస్ చూడండి, సింపుల్ చెప్తాము, ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంటే రిజల్ట్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనే దానికి ఇప్పుడు ఆల్రెడీ మన కంపెనీకి యాజ్ ఏ మేనేజ్మెంట్ యాంగిల్లో 2 స్టాఫ్లు ఇస్తున్నారు. ఆ 2 స్టాఫ్ ఆల్రెడీ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో చాలా పెద్ద పొజిషన్లో, ఆ స్టేట్కి పెద్ద పొజిషన్లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మనం కంపెనీ ఆరంభిస్తున్నాము అనే కాళ్ళకి వాళ్ళే ఎత్తుక్కొని, సార్ మేము ఐ విష్ టు జాయిన్ యువర్ కంపెనీ వస్తున్నారు. ఇంకా చాలా ప్లానింగ్స్ జరుగుతుంది. ఒక ఆల్ ఓవర్ ఇండియాలో ఒక పెద్ద కంపెనీలో ఒక పెద్ద పోస్ట్లో పనిచేసిన వాళ్ళు మా టచ్లోకి వచ్చారు. ఐఎమ్ రెడీ విత్ యూ, ఐ విష్ టు జాయిన్ యువర్ కంపెనీ అనేసి కూడా వాళ్ళు కూడా చెప్పారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్. అయితే మేము ప్లానింగ్ చేసింది ఏమంటే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర అండ్ లిటిల్ బిట్ తమిళనాడు అండ్ లిటిల్ బిట్ మహారాష్ట్ర అనుకున్నాము. అయితే దాంతో పాటు ఇంకా 15 స్టేట్స్ ఇప్పుడు చూస్తే అండ్ యావరేజ్ చూస్తే 20 స్టేట్స్లో మన బిజినెస్ని మనం స్టార్ట్ చేస్తున్నాము. గ్రేట్ థింగ్. నేను నా మైండ్లో క్యాల్కులేట్ కూడా ఉండిండలే ఇంత ఫాస్ట్గా ఇంత రెస్పాన్స్ వస్తుంది అనేసి. చాలామంది వేరే స్టేట్లో ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేసి, సార్ మీరు ఈ లెవెల్ నుంచి వదిలి ఇప్పుడు ఈ కంపెనీని స్టార్ట్ చేస్తున్నారు అంటే నేను మీ ప్రోడక్ట్ గురించి తెలుసుకోను, మీ ప్లాన్ గురించి తెలుసుకోను, మీరు స్టార్ట్ చేస్తున్నారంటే ఒక కంపెనీని స్టార్ట్ చేస్తున్నారంటే అది పెద్దగానే యోచించేస్తారు, పెద్దగానే ఆలోచించుంటారు. నాకు తెలుసు సార్, ఐఎమ్ రెడీ టు జాయిన్ విత్ యువర్ కంపెనీ సార్ అని చెప్పారు. ఆ నమ్మకాన్ని మా మీద పెట్టినందుకు ఆ ఎంటైర్ ఇండియా లీడర్షిప్కి నేను థ్యాంక్స్ చెప్తాను. డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్లాన్ని విన్ను, మీ ప్రొడక్ట్ని విన్ను. మీరు చేస్తున్నారు అంటే ఈ లెవెల్ని వదిలి చేస్తున్నారు, ఒక కంపెనీని స్టార్ట్ చేస్తున్నారు అంటే అది చాలా పెద్దగా ఉంటుంది ప్లాన్ అని మాకు తెలుసు అని నమ్మారు కదా. ఆ నమ్మకం మాకు రెస్పాన్సిబిలిటీని ఎక్కువ చేసింది. ఆ నమ్మకాన్ని మేము ఇంకా డబుల్ ట్రిపుల్ మేము ప్రూవ్ చేస్తాము. డియర్ ఫ్రెండ్స్, 8 yearsలో క్లోజ్ టు 300 కార్ అచీవర్స్ని మేము క్రియేట్ చేసాము. 100% ఆ కార్ అచీవర్స్ని క్రియేట్ చేసి డెవలప్ అయ్యాము. ఇప్పుడు మేము క్రియేట్ చేసిన ప్లాన్ మాకు ఎలాంటి నమ్మకాన్ని ఇస్తుంది అంటే విత్ ఇన్ 1 year 3000 పీపుల్ కార్ అచీవర్స్ని క్రియేట్ చేస్తాం. ఇట్స్ డామ్ షో. ఇది నేను తీసుకున్న కమిట్మెంట్. డియర్ ఫ్రెండ్స్, డబ్బు కోసం ఈ కంపెనీని మేము స్టార్ట్ చేయలేదు. ఒక ప్యాషన్తో ఈ కంపెనీని స్టార్ట్ చేస్తున్నాము. మాలాంటి ఎంతో మంది నెట్వర్క్ని నమ్ముకొని వస్తున్నారు. మా స్థాయికి కాకుండా మా స్థాయికి ఇంకా ఎక్కువ ఎదగాలి అనుకొని ఎవరు వస్తారో వాళ్ళని ఆ దావకి తీసుకుపోయేదే మా కర్తవ్యం, అది మా రెస్పాన్సిబిలిటీ అని చెప్పుకొని నమ్మండి. ఆ నమ్మకాన్ని మేము కాపాడుకుంటాం. రెంట్ హౌస్ నుంచి లీజ్ హౌస్కి వచ్చేసాం. లీజ్ నుంచి పర్మనెంట్గా మనకి ఎట్ట కావాలో అట్ట బిల్డ్ చేసుకునే లాంటి ఓన్ హౌస్కి వచ్చాం. బిల్డ్ చేసుకునే ఆ ఓన్ హౌస్కి వచ్చాం. ఆ ఓన్ హౌస్లో రండి, చేయగలపండి, ఒట్టగా ఎదగదాం, ఒక రెవల్యూషన్ని క్రియేట్ చేద్దాం. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీని ఇండియాలో సిస్టమాటిక్గా చేద్దాం. ఎవరెవరైతే నెట్వర్క్ని నమ్ముకొని నెట్వర్క్ నా లైఫ్ అనుకుంటారో వాళ్ళందరినీ చేయి పట్టుకొని ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. ఇన్ఫినిటీ ఆఫ్ వెల్త్ అండ్ హెల్త్. థ్యాంక్ యూ.